గులాబీ నేతల మెడకు సాహితీ ఉచ్చు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై అధికారుల ఫోకస్, భూదాటికి సహకరించినట్టు ఆరోపణలు, బాధితులు ఫిర్యాదులు చేయాలి సిపి రంగనాథ్. మరి సాహితీ సంబంధించిన విషయంలో ఏం జరిగింది, ఆ సాహితీకి సంబంధించిన విషయంలో మరి రంగనాథ్ గారు అయితే దాన్ని సీరియస్గా తీసుకున్నట్టు అయితే తెలుస్తోంది. మరి సీరియస్గా తీసుకోవడమే కాదు, అందులో బీఆర్ఎస్ పాత్ర ఎంత ఉంది, అందులో బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఎంత ఉంది, ఆ బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి అరాచకాలు ఎంత ఉన్నాయి అనేది వాళ్ళు ఒక ఎంక్వైరీ చేస్తున్నట్టు అయితే తెలుస్తూ ఉంది. సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్ అక్రమాల ఉచ్చు బీఆర్ఎస్ నేతల మెడకు బిగుసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో జనం నుంచి రూపాయలు 100 కోట్లు కొలగొట్టిన సాహితీ ఎండి భూదాటి లక్ష్మీనారాయణకు కొందరు బీఆర్ఎస్ నేతలు సహకరించినట్టుగా వస్తున్న ఆరోపణలపై నేర పరిశోధక ప్రత్యేక బృందాలు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ప్రత్యేక పోలీసు బృందాల రాడార్లో 2 మాజీ మంత్రులు, 2 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉన్నట్లు తెలిసింది. కాగా సాహితీ కేసులో హైదరాబాద్ జాయింట్ సిపి ఏవి రంగనాథ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణకు ముమ్మరం చేశారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదులు అందజేయాలని సూచించారు. ఈ కేసులో మోసాలకు పాల్పడ్డ ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేసిన ఆయన సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్ తో పాటు భూదాటి లక్ష్మీనారాయణ ఇతర డైరెక్టర్ల పేరున ఉన్న ఆస్తులను అటాచ్ చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాపర్టీస్ ను కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మరి భూదాటి లక్ష్మీనారాయణ చేసిన మోసాలపై 2022 ఆగస్టు 1న యశ్వంత్ కుమార్ తో పాటు మరో 240 మంది హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లతో పాటు మెదక్ జిల్లాలోని వేర్వేరు స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో 50 కేసులు నమోదు కాగా అవన్నీ హైదరాబాద్ నేర పరిశోధన విభాగానికి బదిలీ అయ్యాయి. వీటిపై జాయింట్ కమిషనర్ రంగనాథ్ అంటే క్రైమ్ కి సిట్ కి రెండింటికి జాయింట్ కమిషనర్గా ఉన్న రంగనాథ్ ప్రత్యేక బృందాలతో దర్యాప్తులు జరిపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ బీఆర్ఎస్ నేతల సహకారం అయితే ఉన్నదని తెలుస్తా ఉంది. మరి సాహితీ ఎండి అయిన భూదాటి లక్ష్మీనారాయణ 2019లో తన మోసాలకు తెరదీశాడు. ముందుగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సర్వే నెంబర్ 343లోని 32 ఎకరాల్లో 32 అంతస్తుల చొప్పున 10 హైటేజ్ టవర్లు నిర్మిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రాజెక్టుకు సాహితీ శర్వాణి ఎలైట్ అని పేరు పెట్టి ఫ్రీ లాంచ్ ఆఫర్లను ప్రకటించాడు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే జనం నుంచి 504 కోట్లు సేకరించాడు. వచ్చిన డబ్బుతో హైదరాబాద్ శివారులో మరో 9 ప్రాజెక్టులను ప్రకటించి ఫ్రీ లాంచ్ ఆఫర్లు అంటూ మొత్తం 1119 1119 కోట్లు కొల్లగొట్టాడు. అయితే ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. మరి పోలీసు బృందాలు చేస్తున్న విచారణలో భూదాటి లక్ష్మీనారాయణకు బీఆర్ఎస్ కు చెందిన కొందరు నాయకులు సహకరించినట్టుగా తెలుస్తా ఉంది. వీరిలో 2 మంత్రులు ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉన్నట్లు తెలిసింది. మరి ఆ 6 ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ 6 విచారణ చేసి వీళ్ళని కూడా తీసుకుపోయి వేయాలి. ఇప్పుడు 119 దాదాపు 1119 కోట్లు 1200 కోట్లు దగ్గర మరి 1119 కోట్ల రూపాయలను ఏ రోజైతే భూదాటి లక్ష్మీనారాయణ కబ్జా చేసి ప్రజల నుండి ఆ డబ్బును తీసుకునే ప్రయత్నం చేసిండో అందులో కంపల్సరీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు స్థానం ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బులు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా తీసుకుపోయి జైలు వేసేది ఉంటే ఇంకోసారి అట్లాంటి ఫ్రీలాన్స్ల పేరుతో డ్రామాలు చేసి, భూముల పేరుతో డ్రామాలు చేసి, బిల్డింగ్లు కడతామని చెప్పేసి 32 అంతస్తుల బిల్డింగ్లు కడతామని చెప్పేసి ఫ్రీలాన్స్ ఆఫర్లు పెట్టి ఎవరు కూడా ప్రజలు మోసం చేయడానికి ప్రయత్నం చేయరు. ఈరోజు మోసపోయిన వాళ్ళందరూ కూడా 260 మంది కంప్లైంట్ ఇచ్చారు. 50 కేసులు నమోదైనట. మొత్తం 260 కేసులు ఎందుకు పెట్టలేనంటే ఏదో ఒకటి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా ఆ 260 మంది బాధితులు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, లేదంటే ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు, పేదరికం నుండి కనీసం ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఏదో ఇల్లు కట్టుకోవాలి, 50 లక్షలు 60 లక్షలు లేదంటే ₹1 కోటి బ్యాంకులో లోన్ తీసుకొని వాళ్ళ జీతానికి తగ్గట్టుగా లోన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఇల్లు లేకపోతే పరువు ఉండదు అని చెప్పేసి వాళ్ళు పేదలకు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అవి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇల్లు కొనుక్కుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఇట్లా నిండా ముంచిపోతే మరి ఈరోజు వాళ్ళ అప్పుల్లో నుండి బయటపడక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి అదే సాహితీ కన్స్ట్రక్షన్ వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.